ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. అగదా అగధ ఎలా అనిపించింది? ఆయన చాలా ఎక్స్పెక్టేషన్స్ని ఆడియన్స్లో క్రియేట్ చేసే ప్రయత్నం చేశాడు. ప్రమోషనల్ వ్యక్తిగతంగా చాలా హోప్స్ పెట్టుకున్నాడు ఆ సినిమా మీద, కంటెంట్ మీద విపరీతమైన బిలీఫ్ కనపరిచాడు ఆయన. ఈ ఘోస్ట్ తరహా సినిమాల్లో ఏదో ఒక రివెంజ్ ప్రోగ్రామ్ ఒకటి ఉంటుంది అక్కడ. ఎక్కడో ఒక చిన్న అసంతృప్తితో బయటకు రావాల్సినటువంటి పరిస్థితి. ఆర్టిస్టులందరూ భరద్వాజ గారు, మనకి ఎంఎస్ రాజు గారి సినిమా ఒకటి రిలీజ్ అయింది. అవును. నైట్ ప్రీమియర్ చూసాం మనం. అగదా అగధ ఎలా అనిపించింది? ఆయన చాలా ఎక్స్పెక్టేషన్స్ని ఆడియన్స్లో క్రియేట్ చేసే ప్రయత్నం చేశాడు. ప్రమోషనల్ యాక్టివిటీ చాలా హెక్టిక్గా చేశాడు ఆయన. చేసిన ప్రాసెస్లో సినిమా గురించినటువంటి అంటే ఆయన వ్యక్తిగతంగా చాలా హోప్స్ పెట్టుకున్నాడు ఆ సినిమా మీద, కంటెంట్ మీద విపరీతమైన బిలీఫ్ కనపరిచాడు ఆయన. ఇది ఆడియన్స్లో కూడా కలిగించే ప్రయత్నం చేశాడు. అది నిజానికి వర్కౌట్ అయింది. జనాల్లో నెమ్మదిగా ఆ సినిమా గురించి మాట్లాడుకోవటం మొదలైంది. అగధ అంటే ఏమిటో తెలుసుకోవాలనేటువంటి ఒక క్యూరియాసిటీని అయితే ఆయన క్రియేట్ చేయగలిగాడు. ఈ క్యూరియాసిటీతో థియేటర్కి వెళ్ళినటువంటి ఆడియన్స్కి ఈ అగధ గురించినటువంటి వివరాల కంటే కూడా ఇతర అంశాలు అలా నడుపుకుంటూ వెళ్ళిపోయాడు ఆయన. అంటే బ్రాడ్గా సినిమా అనేది జనరల్గా మనం ఈ ఘోస్ట్ తరహా సినిమాల్లో ఏదో ఒక రివెంజ్ ప్రోగ్రామ్ ఒకటి ఉంటుంది అక్కడ. ఆ రివెంజ్ ప్రోగ్రామ్ బేసిక్గా మనకి పాత స్టైల్లో చెప్పాలంటే ఓడిపోయిన దేవుడి గొడవలాగా ఉంటుంది. అది ఓడిపోయిన దేవుడు అంటే ఆ సెన్స్ ఇచ్చాడు ఆయన. అంటే ఒకవైపు ఒక పాజిటివ్ దేవత ఉంటుంది, దానికి కౌంటర్గా ఒక నెగిటివ్ దేవతను పెట్టి ఆ ఓడిపోయిన దేవత టైప్లో ఈ అగధాన్ని క్రియేట్ చేయాలని అనుకున్నాడు ఆయన. ఈ అగధాకి సంబంధించినటువంటి డీటెయిల్స్ వర్కౌట్ చేయటం అనే దగ్గర వాళ్ళు పడినటువంటి ఇబ్బంది అంటే ఆడియన్స్కి రూటెడ్గా కన్వే కావాలి. అది ఆ కన్వే కావటం అనేది ప్రాపర్గా జరగకపోవడంతో మీకు సెకండ్ హాఫ్ మీద ఆ బర్డెన్ పడి సెకండ్ హాఫ్లో ఆడియన్స్ని అక్కడ దాకా తీసుకెళ్ళి పోనీ ఇప్పుడైనా చెప్పేస్తాడేమో అయినా అని జనాలు క్యూరియస్గా ఉన్న టైంలో ఈయన దేవుడి మీద భారం వేశాడు. భారం దేవుడి మీద వేసి ఆయన సీన్లో నుంచి తప్పుకున్నాడు రాజుగారు. దాంతో ఒక చిన్న ఏంటి మనం ఇంతసేపు ఏం చూసాం అనేది ఒక పెద్ద సందేహం ఆడియన్స్. ఇది మిగిలిన డ్రామా అంతా జనరల్ రొటీన్లో నడిచేది. అంటే ఎవరో ఒక క్షుద్ర శక్తిని ఎక్కడో డిస్టర్బ్ చేస్తారు, అక్కడి నుంచి అది ఒక్కసారి ప్రపంచం మీదకి దూకుతుంది. ఆ దూకిన దాన్ని ఎలా కంట్రోల్ చేసి దాని నుంచి ప్రపంచాన్ని ఎలా కాపాడారు అనేది మనం అనేక సినిమాల్లో చూసిన లైనే. అవును, ఆ లైన్లోనే సీన్లన్నీ అల్లుకుంటూ వెళ్ళిపోయారు. అక్కడ వరకు ప్రతి సీన్ని టెక్నికల్గాను అలాగే విజువల్గా కూడా బాగుండేటట్టు చూసుకుంటూ వెళ్ళాడు ఆయన. ఇవన్నీ పేర్ చేశాం కదా, పని అయిపోయింది అని అనుకున్నాడు ఆయన. కానీ దీనికి ఒక సెంట్రల్ ఐడియా ఆయనే క్రియేట్ చేసినటువంటి ఒక ఐడియా ఉంది. ఈ అగధ అనే దాని తాలూకా దాని డీటెయిల్స్ వర్కౌట్ చేయటం అనే దగ్గర ఇంకొంచెం శ్రద్ధ పెట్టి ఉంటే బాగుండేది. ఓకే, అంటే దాన్ని మేజర్ చేయాలి. ఈయన ప్రధానంగా అవతల క్యారెక్టర్ మీద డిపెండ్ అయ్యాడు. ఏది పాజిటివ్ క్యారెక్టర్ని ప్రాపర్గా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వెళ్ళాడు. కానీ ఇలాంటి సినిమాలకు కావాల్సింది నెగిటివ్ పవర్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ని మీరు టైటిలే అది పెట్టారు. అదే నాకు అర్థమైంది. మీకు విలన్ ఈవిల్ అనేది అంత పెద్దగా ఉంటే ఆ ఈవిల్ తాలూకా అంత ఇంపాక్ట్ ఉంటుంది. ఆ ఈవిల్ తాలూకా వ్యవహారాన్ని మీరు ఆ డీటెయిల్స్ ప్రాపర్గా వర్కౌట్ చేసి ఇన్ డీటెయిల్ దాన్ని జనాలకు ఎక్కించాలి కదా. ఎక్కించిన తరువాత మీకు ఆ ఫార్ములాలో వచ్చినటువంటి ప్రతి కథ సక్సెస్ అయినటువంటి ప్రతి కథలోనూ ఇది ఉంటుంది. అందుకని అక్కడ కొంత తడబాటు జరిగి చివరిలో ఆయన దేవుడి మీద భారం వేస్తాడు. దేవుడి మీద భారం వేయటం అనేది ఇలాంటి కథల్లో కామనే. కానీ ఆ భారం వేయటానికి కూడా
ఒక ప్రాపర్ ఆడియన్స్ని ఎమోషనల్గా డ్రైవ్ చేసేటువంటి ఒక మార్గం ఎంచుకుంటాడు ప్రతిసారి. ఉమ్. అమ్మూరు సినిమాలో కోడి రామకృష్ణ గారు ఒక మార్గం ఎంచుకున్నాడు. అలాగే ఆయనే దేవి సినిమాలో ఒక ప్రాపర్ వేఅవుట్ పెట్టుకున్నాడు. అవును. అలాంటి వేఅవుట్లు ప్రాపర్గా పెట్టుకోవాలి. ఇలాంటి సినిమాలకి అదే కీలకం. అక్కడ ఇంకొంచెం పని చేసుంటే బాగుండేది. ఓకే. ఆ లూజ్నెస్ వలన ఆడియన్స్ ఎక్కడో ఒక చిన్న అసంతృప్తితో బయటకు రావాల్సినటువంటి పరిస్థితి. ఆర్టిస్టులందరూ చాలా బాగా పెర్ఫామ్ చేశారు. ఉమ్. తమ క్యారెక్టర్స్ని ఇచ్చినటువంటి రోల్స్ అన్ని. పరిధి మేరకు ఎవరూ తగ్గలేదు. ఉమ్. ప్రతి ఒక్కరూ ఈ సినిమాకి డెఫినెట్గా మనం ఒక స్థాయి కల్పించాలి అనుకున్నారు. తద్వారా వాళ్ళు ఒక స్థాయిని కల్పించుకోవాలనుకున్నారు. వాళ్ళు ఈ టెంప్లెట్ని ఇష్టపడ్డారు. ఆ ఇష్టపడి చేయటం అనేది కనిపించింది తెర మీద. కాకపోతే ఈయనకి అన్ని రకాల పరిమితుల్లోనూ ఉన్నాడు ఆయన. తనని తాను ఒక రకంగా గతంలో రాజుగారైతే ఒక లెవెల్లో వెళ్ళేదేమో సినిమా. ఆయన తను కొంత సేఫ్ ప్రాజెక్ట్గా వెళ్ళాలి అనేది కూడా ఎక్కడో ఉంది మనసులో. ఉమ్. అలాగే ఒక కసి కూడా ఉంది ఆయనకి. గతంలో ఇలాంటి కంటెంట్తో హిట్ కొట్టినటువంటి ఒక లెగసీ ఉంది ఆయనకి. ఉమ్. సో ఈసారి మనం ఈ కంటెంట్తో కొట్టాలి. ఆయన ప్రతిసారి ఒక వెరైటీ సబ్జెక్టుతో ఆడియన్స్ ముందుకు రావడానికే ప్రయత్నం చేశారు. ఇంక్లూడింగ్ నరేష్తో చేసినటువంటి సినిమాతో సహా ఉమ్. ప్రతిదీ కొంత ఒక విచిత్రమైన పాయింట్ ఒకటి పట్టుకుని దాన్ని జనాలకు కనెక్ట్ చేసే ప్రయత్నమే చేస్తూ వచ్చాడు. మరి ఈసారి ఈ టైటిల్ పెట్టినప్పుడు దీని మీద డీటెయిల్స్ వర్కౌట్ చేయడంలో ఎందుకు ఆయన వెనకబడ్డాడు అనేది ప్రశ్న. ఓకే. అది తప్ప ఓవరాల్గా మేకింగ్కి సంబంధించి ఆ ఉన్న పరిమితుల్లో బెటర్గా ఇచ్చే ప్రయత్నం అయితే చేశాడు ఆయన. ఉమ్. ఆ మేరకు అంటే హారర్ జానరు, ఈ దైవిక శక్తులు, అలాగే ఘోస్ట్ మధ్య జరిగేటువంటి ఘర్షణ సినిమాలు, ఈ ఎగ్జార్సిస్ట్ తరహా కథలు, తులసి దళాలు ఇలాంటివి చూడటానికి అలవాటు పడినటువంటి ప్రేక్షకులు, ఆ గ్యాప్ వచ్చిందని అని ఫీల్ అయ్యేటువంటి ఆడియన్స్కి ఇది ఓకే. సినిమా. వాళ్ళు అలా సరదాగా థియేటర్లోకి వెళ్ళి ఎంజాయ్ చేసి వచ్చేస్తారు. ఉమ్. కానీ వీళ్ళకంటే కూడా సాధారణ ప్రేక్షకుడిని పట్టుకునేటువంటి ఒక ఎలిమెంట్ నడపాలి. ఉమ్. ఒకవైపు ఘోస్ట్ డీటెయిల్స్ ప్లస్ సామాన్య ప్రేక్షకుడిని కూడా సినిమా వైపు లాగేటువంటి ఒక కామన్ ఎలిమెంటు. ఈ రెండు ప్రాపర్గా వర్కౌట్ అయితే ఈ సినిమా డెఫినెట్గా పెద్ద హిట్ అయ్యేది. ఉమ్. అందుకని ఆ రెండు లేకపోవడం తాలూకా లోపమే ఇప్పుడు కలెక్షన్స్ మీద మనం చూడబోతాం. ఓకే. అది పరిస్థితి. అగాధ.